హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు సింపుల్‌గా హ్యాంగింగ్స్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే స్ట్రెయిట్‌గా ఉన్న క్లాత్‌ని అయితే తీసుకోవాలండి. ఈ విధంగా దాన్ని మధ్యలోకి అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని 4 ఇంచులు వెడల్పు, 4 ఇంచులు పొడవుతో కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒకేసారి 2 వస్తాయండి. నేను ఫోల్డ్ చేశాను కాబట్టి రెండిటికి సరిపోయేటట్టుగా ఒకేసారి కట్ చేసుకుంటున్నాను. ఇలా 4 ఇంచులు, 4 ఇంచులు తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ గోల్డ్ కలర్ అయితే తీసుకున్నానండి. తీసుకొని అది కూడా సేమ్ ఇలాగే ఫోల్డ్ అయితే చేసుకోవాలండి. స్ట్రెయిట్‌గా ఉండే పీస్ తీసుకొని. ఇదొచ్చేసి 3.5 ఇంచుల వరకు పెట్టుకోవాలండి. నా వీడియో గనుక మీరు ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ విధంగా ఇది 3.5 ఇంచులు తీసేసుకోవాలండి. ఇది కూడా సేమ్ 2 వచ్చే విధంగా మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ కలర్‌తో ఫస్ట్ ఏదైతే తీసుకున్నామో అదే కలరు 3 ఇంచెస్ వరకు తీసుకోవాలండి. అలా 3 రకాలుగా తీసుకోవాలి. ఫస్ట్‌ది 4 ఇంచులు, రెండోది 3.5 ఇంచు, లాస్ట్‌ది వచ్చేసి 3 ఇంచులు. వీడియోలో చూపిస్తున్నాను కదండీ, అదే విధంగా కట్ చేసుకోండి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఒకేసారి 2 వచ్చేస్తాయి మనకి. ఇప్పుడు మధ్యలోకి పెద్దది తీసుకొని 4 ఇంచెస్ తీసుకొని ఫోల్డింగ్ చేయాలి. నెక్స్ట్ గోల్డ్ కలర్‌ది ఫోల్డ్ చేసుకోవాలండి సమోసా షేప్‌లో. తర్వాత చిన్నది 3 ఇంచులది ఉంది కదా, అది కూడా ఇలాగే కట్ చేసుకొని మన వైపుకి అన్నీ ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని ఒక కుట్టి వేసుకోవాలండి. నెక్స్ట్ మిషన్ వైపుకి మళ్ళీ చేసుకొని అటు ఫోల్డ్ చేసుకొని ఇవి కూడా ఒక కుట్టేసేసుకోవాలండి దీనిపైన కూడా. ఇప్పుడు మనం థ్రెడ్ అయితే ఏది తీసుకుంటామో ఆ థ్రెడ్ని ఇలా మధ్యలో పెట్టేసి క్రాస్గా ఒక కుట్టు అయితే వేసుకుంటే మనకు హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొత్త వారైతే పెద్ద పెద్ద డిజైన్స్ అయితే కొంచెం కష్టం కదా, ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుంది. చూడడానికి కూడా చూడండి 2 కలర్స్ వేసాం కాబట్టి చాలా అందంగా ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను. బాయ్ బాయ్.